హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ మాధవి ఫ్రమ్ ధవి క్రియేషన్స్. టుడే మనము అమ్మవారి ఫేస్ పెయింటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఒక క్లయింట్ 5 పెయింటింగ్స్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇక్కడ 1 మీటర్ క్లాత్ మీద ఈ పెయింటింగ్ చేస్తున్నాను. ఇది సెమీ రాసిల్ క్లాత్. దీన్ని వరలక్ష్మి వ్రతంలో పెట్టే కలశం కోసం తయారు చేస్తున్నాను. ఫస్ట్ మార్కింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇది క్లాత్ బొద్దు సైడ్, అంటే లాక్ సైడ్ మనకు ఆపోజిట్గా పెట్టాలి. ఇది కటింగ్ సైడ్. సో ఇలా క్లాత్ని 2 లాక్ సైడ్స్ కలుపుతూ హాఫ్కి ఫోల్డ్ చేయాలి. సో దీన్ని మళ్ళీ హాఫ్కి మలిచి 2 ఫోల్డ్స్ చేయాలి. సో ఇలా 4 లేయర్స్ వస్తాయి. ఇలా క్లాత్ని నీట్గా సెట్ చేసుకొని ఒక కార్నర్ నుంచి ఇలా ట్రయాంగిల్ వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. ఇలా మనకి ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అంతవరకు ఫోల్డ్ చేస్తూ పోవాలి. ఇక్కడ లాస్ట్కి మిగిలిపోయిన క్లాత్ని ఇలా మధ్యలోకి మడిచేసేయాలి. ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక ఒక సైడ్ నుంచి కలశంకి సరిపోయేట్టుగా ఇలా చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చాక్ పీస్తో కానీ లేదా మార్కర్తో కానీ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్కి సరిపడా అమ్మవారి ఫేస్ని ప్రింట్అవుట్ తీసుకున్నాను. సో ఇది 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఫోల్డింగ్స్ చేయడం వల్ల మనకి ఇలా క్రాస్గా వస్తుంది. ఇది స్ట్రైట్గా ఏంటంటే మనం బ్లౌజ్ కోసం ఇలా ఇక్కడ పెయింటింగ్ చేసుకుంటాం యాక్చువల్లీ, కానీ మనకి ఫోల్డింగ్స్ చేయడం వల్ల మనకి ఇట్లా క్రాస్గా వస్తుంది. ఈ మార్కింగ్లోని సెంటర్ పాయింట్ చూసుకొని డిజైన్ సెట్ చేసుకోవాలి. డిజైన్ కదలకుండా ఉండడం కోసం ఇక్కడ పేపర్ టేప్ పెడుతున్నాను. ఇప్పుడు కార్బన్ పేపర్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ కార్బన్ పేపర్ తీసుకున్నాను. ఇప్పుడు బాల్ పాయింట్ పెన్తో డ్రా చేసుకోవాలి. ఇలా డిజైన్ని పూర్తిగా డ్రా చేసుకున్న తర్వాత మనము ఎంబ్రాయిడరీ రింగ్ని సెట్ చేసుకోవాలి. ఫ్రేమ్ని సెట్ చేసుకొని మడతలు ఏమీ లేకుండా చక్కగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను 1 నెంబర్ ఫ్లాట్ బ్రష్తో వైట్ కలర్ని బేస్ కోట్ లాగా వేస్తున్నాను. డ్రా చేసుకున్న లైన్స్ని వదిలేసి మిగిలిన పార్ట్ అంతా వైట్తో ఫిల్ చేస్తున్నాను. డిజైన్ని డ్రా చేసుకునేప్పుడే చక్కగా నీట్గా డ్రా చేసుకోవాలి. డిజైన్ ఎంత నీట్గా ఉంటే పెయింటింగ్ కూడా అంత నీట్గా వస్తుంది. బేస్ కోట్ వేసేప్పుడు లైన్స్ వదిలేయడం వల్ల మనము నెక్స్ట్ డీటెయిల్స్ ఈజీగా వేసుకోవచ్చు. మనకు బేస్ కోట్ చాలా ఇంపార్టెంట్. బేస్ కోట్ వేసేప్పుడే మనం నీట్గా వేసుకోవాలి. ఇది కొంచెం అటు ఇటు అయినా మనం పెయింటింగ్ చేసేప్పుడు డీటెయిల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఇక్కడ నేను ఫిల్లింగే కాబట్టి చాలా ఫాస్ట్గా చూపిస్తున్నాను, కానీ చాలా నీట్గా నెమ్మదిగా పూర్తిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా బేస్ కోట్ వేసుకోవాలి. ఇక్కడ ఇయర్స్ అండ్ నెక్ పార్ట్ కూడా వైట్ బేస్ కోట్ వేసేస్తున్నాను. ఇప్పుడు 2 నెంబర్ రౌండ్ బ్రష్తో ఐలోని వైట్ పార్ట్ని ఫిల్ చేస్తున్నాను. డీటెయిల్స్ కోసం లైన్స్ని తప్పకుండా వదిలేయాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం తర్వాత. ఇక్కడ 1 నెంబర్ రౌండ్ బ్రష్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 1 నెంబర్ ఫ్లాట్ బ్రష్తో ఫ్లెష్ టింట్ కలర్ని అప్లై చేస్తున్నాను. అంటే స్కిన్ కలర్ని సెకండ్ కోట్ లాగా అప్లై చేస్తున్నాను.
సెకండ్ కోట్ వేసేటప్పుడు ఫస్ట్ కోట్ పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సెమీగా డ్రై అయిపోతే సరిపోతుంది. అలాగని పూర్తిగా వెట్గా ఉండకూడదు. ఇలా పూర్తిగా ఈవెన్గా సెకండ్ కోట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 నెంబర్ రౌండ్ బ్రష్తో బ్లాక్ కలర్ తీసుకుని ఐబ్రోస్ అండ్ ఐస్ వేద్దాము. ఇందాక వదిలేసిన లైన్స్ని బేస్గా తీసుకొని రిఫరెన్స్ పిక్చర్లో ఉన్నట్టుగా సేమ్గా వచ్చేట్టు మనం డీటెయిల్స్ వేసుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా వేసినా కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. మిస్టేక్స్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అది పూర్తిగా డ్రై అయ్యాక మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడే చేస్తే ఆ బ్లాక్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడే ఆల్మోస్ట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ పొజిషన్లో మనం బేస్ లైన్స్ యూస్ చేస్తూ డీటెయిల్స్ వేసుకోవాలి. ఏమైనా చేంజెస్ కావాలి అని అనుకుంటే పూర్తిగా డ్రై అయ్యాక తర్వాత చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ షేడింగ్ చేద్దాము. 1 నెంబర్ ఫ్లాట్ బ్రష్తో బర్న్ సియానా కలర్ తీసుకొని షేడింగ్ చేస్తున్నాను. ఎక్కడైతే షేడింగ్ కావాలో అక్కడ ఫస్ట్ బర్న్ సియానాను అప్లై చేసేసి తర్వాత వైట్ అండ్ స్కిన్ కలర్తో బ్లెండ్ చేస్తూ పోవాలి. మనకు రిక్వైర్డ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు బ్లెండ్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ వీడియోని ఫాస్ట్గా చూపిస్తున్నాను. మీరు ఎంత వీలైతే అంత నెమ్మదిగా టైం తీసుకొని బ్లెండ్ చేయాలి. డార్క్గా అయ్యింది అని అనిపిస్తే అప్పుడు కాసేపు ఆగి డ్రై అయ్యాక మళ్ళీ వైట్ కానీ స్కిన్ కలర్ కానీ తీసుకొని బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఫేస్ మొత్తం షేడింగ్ చేస్తున్నాను. ఎడ్జెస్కి బర్న్ సియానా తీసుకొని మధ్యలో మనము వైట్ కానీ స్కిన్ కలర్ కానీ తీస్తూ షేడింగ్ని బట్టి మనం బ్లెండ్ చేస్తూ పోవాలి. చీక్స్ దగ్గర వైట్ వేసి దాన్ని మెల్లిగా స్ప్రెడ్ చేస్తున్నాను. మనకు రిక్వైర్డ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు బ్లెండ్ చేస్తూనే ఉండాలి. ఎక్కువ మెస్సీ అయిపోయింది అని అనిపిస్తే డ్రై అవ్వనివ్వాలి పూర్తిగా. అప్పుడు మళ్ళీ మనం కొంచెం ఫేస్ కలర్ అప్లై చేసేసి బ్లెండ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నాకు ఐస్ కాస్త పెద్దగా అనిపించాయి. సో దీన్ని కొంచెం కరెక్ట్ చేయడం కోసం ఫస్ట్ వైట్ కలర్ తీసుకొని ఇలా చిన్నగా చేశాను. ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయింది కాబట్టి మనము కరెక్షన్స్ చేసుకోవచ్చు. మళ్ళీ స్కిన్ కలర్తో పైన అప్లై చేసేసి ఇప్పుడు ఐస్ కొంచెం చిన్నగా చేసేసాను. ఇది కరెక్షన్ చేయడం ఎలాగో అని చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మళ్ళీ బర్న్ సియానా వేసి షేడింగ్ చేయాలి. సో ఇలా ఏమైనా మిస్టేక్స్ అవుతే పూర్తిగా డ్రై అవ్వనించేసి మళ్ళీ వైట్ కలర్ బేస్ కోట్ లాగా వేసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఇలా మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ ఐ లోపల చిన్నగా షేడింగ్ ఇద్దాము. సో ఫస్ట్ కొంచెం బ్రౌన్ వేసేసి దానిపైన లైట్గా వైట్తో బ్లెండ్ చేసేసి వైట్ డాట్స్ పెడుతున్నాను. ఇప్పుడు లిప్స్ ఫస్ట్ బేస్ కోట్ లాగా బర్న్ సియానా వేయాలి. ముందే రెడ్ వేసేస్తే అంత స్ప్రెడ్ అవుతుంది. ఏమైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే కుదరదు. ఇలా ఫస్ట్ బర్న్ సియానాతో బేస్ కోట్ లాగా వేసుకుంటే ఏదైనా కరెక్షన్స్ ఉంటే స్కిన్ కలర్తో మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రిమ్సన్ రెడ్తో లిప్స్ ఫిల్ చేస్తున్నాను.
అలాగే బొట్టు పెడుతున్నాను. వైట్ కలర్తో లిప్స్ని లైట్గా బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 నెంబర్ రౌండ్ బ్రష్తో మెరూన్ కలర్ తీసుకొని ఇలా మధ్యలో సపరేషన్ లాగా లైన్ ఇవ్వాలి. కొంచెం కొంచెంగా వైట్ తీసుకొని పైన కింద బ్లెండ్ చేస్తూ పోవాలి. మన రిక్వైర్డ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు చేయొచ్చు. ఇప్పుడు ఇయర్స్ డ్రా చేస్తున్నాను. 1 నెంబర్ రౌండ్ బ్రష్ని యూజ్ చేసి డీటెయిల్స్ వేస్తున్నాను. బ్లాక్తో హెయిర్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఇంట్రికేట్ డీటెయిల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ 3D అవుట్లైనర్తో అన్ని లైన్స్ని డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత నేను గోల్డ్ కలర్ని ఫిల్ చేస్తాను. ఫస్ట్ గోల్డ్ కలర్ వేసి తర్వాత 3D అవుట్లైనర్ యూజ్ చేస్తాను నార్మల్గా. బట్ ఇక్కడ చాలా డీటెయిల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఫస్టే 3D అవుట్లైనర్ యూజ్ చేస్తే మనకు ఈజీ అవుతుంది. డీటెయిల్స్ని మనము ఈజీగా డ్రా చేయగలుగుతాం ఇక్కడ. ఇక్కడ ఇంట్రికేట్ డీటెయిల్స్ ఎక్కువగా లేవు కాబట్టి నేను ఫస్ట్ పర్ల్ మెటాలిక్ గోల్డ్తో జ్యువెలరీని పెయింట్ చేస్తున్నాను. వన్ నెంబర్ రౌండ్ బ్రష్తో బర్న్ సియానా తీసుకొని డ్రా చేస్తున్నాను. తర్వాత బ్లాక్ అవుట్లైన్స్ వేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు 3D అవుట్లైనర్ 3-4 అవర్స్ డ్రై అయిన తర్వాత పర్ల్ మెటాలిక్ గోల్డ్ని ఇలా అప్లై చేస్తున్నాను. ఇది ఇలా అప్లై చేయడం కోసం 3D అవుట్లైనర్ పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇక్కడ లైట్ గ్రీన్తో డిజైన్ పార్ట్ని ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు 00 రౌండ్ బ్రష్తో కానీ 1 నెంబర్ రౌండ్ బ్రష్తో కానీ బ్లాక్ కలర్తో అవుట్లైన్స్ వేసుకోవాలి. ఇలా అవుట్లైన్స్ వేస్తున్నప్పుడు కలర్ కాస్త థిన్గా ఉంటే లైన్స్ స్మూత్గా వస్తాయి.
ఇప్పుడు 3D అవుట్లైనర్తో స్టోన్స్ స్టిక్ చేస్తున్నాను. ఈ స్టోన్స్ని ఎలా ప్లేస్ చేసుకోవాలో నేను నా లాస్ట్ వీడియోలో చూపించాను. ఇక్కడ 3 mm రెడ్, గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ని యూజ్ చేశాను. 4 mm వైట్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది 3 mm రెడ్ స్టోన్స్. గ్రీన్ స్టోన్స్ అండ్ 5 mm రెడ్ స్టోన్ యూజ్ చేశాను. ఇక్కడ నేను 4 mm రెడ్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి 4 mm స్టోన్స్. ఇవి 4 mm స్టోన్స్. ఇక్కడ 5 mm రెడ్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ డిజైన్ కోసం బ్లాక్ అప్లై చేశాను 1 number ఫ్లాట్ బ్రష్తో. అండ్ అవుట్లైనర్తో ఇలా లైన్స్ వేస్తున్నాను. 4 mm స్టోన్స్. మళ్ళీ 3D అవుట్లైనర్తో డబల్ టైం మళ్ళీ హైలైట్ చేస్తున్నాను. ఇందాక గ్రీన్ వేసినప్పుడు అంతా కవర్ అయిపోయింది కదా, అందుకని నేను మళ్ళీ 3D అవుట్లైనర్తో ఇదంతా హైలైట్ చేస్తున్నాను. ఫినిషింగ్ టచెస్ ఇచ్చేస్తున్నాను. పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక 24 hours డ్రై అవ్వనివ్వాలి. 24 hours అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఐరన్ చేసి మనం ఇప్పుడు కలశంకి తగ్గట్టుగా ఫోల్డ్ చేద్దాము. ఇప్పుడు వెనక్కి 2 folds చేస్తున్నాను. ఫోర్ లేయర్స్ వచ్చేసాయి. సో ఇలా పెట్టేసుకొని అదర్ సైడ్ నుంచి ట్రయాంగిల్స్ లాగా ఇలా నీట్గా సెట్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ ఫోల్డ్ దగ్గర అమ్మవారి ఫేస్ పైనకు వస్తుంది. ఇప్పుడు ఈ మిగిలిపోయిన క్లాత్ని లోపలికి మడ్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా కలశానికి సరిపడా సెంటర్గా వచ్చేట్టుగా సెట్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ నుంచి మనం టేప్తో కానీ పిన్స్తో కానీ సెక్యూర్ చేసుకోవాలి. ఇక నేను పేపర్ టేప్ యూజ్ చేసి మొత్తం అన్నీ కదలకుండా సెక్యూర్ చేస్తున్నాను. సో మనం ఇలా గుండు సూదులతో కానీ ఫిక్స్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఇలా బ్యూటిఫుల్గా అమ్మవారి పెయింటింగ్ చేసుకొని కలశంని ప్రిపేర్ చేసుకోవచ్చు.
పూజ అయిపోయిన తర్వాత ఫ్రేమ్‌గా చేపించుకోవచ్చు లేదా బ్లౌజ్‌గా కుట్టించుకోవచ్చు. మీరు కూడా ఇది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ పెట్టాను చూడండి. లేదా ఈ కింది నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ కానీ, కాల్ కానీ చేయండి. ఇలాంటివి ఇంకా చాలా ట్యుటోరియల్స్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ పెయింటింగ్.